ఓం భం భూం బస్కా. స్వామివారు మీరే ఆదుకోవాలి, ఈ అభాగ్యుని మీరే కాపాడాలి స్వామి, మీరే కాపాడాలి స్వామి. రా రా భక్త నాయన దా. ఏమైంది నీకు? సమస్య ఏమిటి? శాంతత లేదు, డబ్బు లేదు, బతుకుకు దారే లేదు స్వామి, మీరే కాపాడాలి స్వామి, మీరే. మనసున పడతలేదా? అవును, నీకు మనసున పడతలేదు, పని అయితలేదు, నీ ఒంట్లో పిశాసి దూరింది, అది నగల పిశాసి, అది నగల పిశాసి. ఆ పిశాసిని నువ్వు పోగొట్టుకోవాలంటే నగలు దేవాలే. నగలు తెస్తే నగల పూజ చేసి ఆ పిశాచిని తరిమేస్తా, తరిమేసి నిన్ను కాపాడుతా భక్త. ఇదే ఈ స్వామి అభయం, ఇదే ఈ స్వామి అభయం. అయ్యా స్వామివారు, స్వామివారు మీరే ఆదుకోవాలి, ఈ అభాగ్యుని మీరే కాపాడాలి స్వామి. నేనుండగా చింతేల భక్త, నేనుండగా చింతేల. నేను ఇస్తున్నా కదా, ఇది అమ్మవారి దీవెన, అమ్మవారు నా చేత పలికిస్తున్న దీవెన. చింతపడకు భక్త, చింతపడకు. నీ చింతలన్నీ తీర్చేందుకు నేనే వచ్చిన. కానీ నువ్వు నగలు తీసుకురావాలి. ఆ నగలు ఒక్కింతకు రెండింతలై, ఆ రెండింతలు మూడింతలై మళ్ళీ నీకే బహుమానంగా వస్తాయి, మళ్ళీ నీకే బహుమానంగా వస్తాయి. 30 తులాల బంగారం. ఇదిగోండి స్వామి, 30 తులాల బంగారం స్వామి. ఓం అనుష్కాయ నమః, ఓం రాసాయ నమః. ఓం తీసుకొస్తేవా ఈ నగల పూజతో నీకు అదృష్టం చేకూరుతుంది. నువ్వు అనుకున్న పని అవుతుంది, నువ్వు చేపట్టిన పనులు అన్నీ అవుతాయి. నీకు రాజయోగం, ధనయోగం బహుగా లభిస్తుంది. ఈ యొక్క ప్రపంచాన్ని ఏలెక్కు బేరుడు అవుతావు ఈ నగల పూజతో. అస్తు అస్తు తుస్తు పుస్తు పుస్తు పుస్సు పుస్సు. తులాలు ఉంటాయి నాయన ఇవి. స్వామి ఎంత? 30 తులాల బంగారం, తులాల నగల ఇవి. ఇవి 90 తులాలు అవుతాయి, ఇవి 90 తులాలు అవుతాయి. అస్తు పుస్తు అభయమిస్తు, అస్తు పుస్తు అభయమిస్తు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆయన, నువ్వు కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే ఇవి బండారాలు అవుతాయి, తర్వాత నీ కర్మ. అస్తు పుస్తు అభయమిస్తు, అస్తు పుస్తు అభయమిస్తు. నీ నగలనే మూట కడుతున్నా. ఇవి ఒకంతకు మూడింతలైతాయి, ఒకంతకు మూడింతలైతాయి. నీకు అమ్మవారి కటాక్షం ఉంటుంది, ఎవరి కటాక్షం ఉంటుంది. చూడు భక్త, చూసినావా? మళ్ళా స్వామిల వారి మీద నిందెయ్యకూడదు నాయన. నిందేస్తే నీ తల 1000 ముక్కలవుతుంది. ఇగో బంగారి గాజు, బంగారి గాజు. తుమ్ తుమ్ బుస్ తం తం తస్. స్వామి, నా కోరిక ఒక్కటే, పని చేయకున్నా పైసలు రావాలి, అందరికంటే నేనే ఎక్కువ సంపాదించాలి. పని చేయకున్నా పైసలు రావాలి, అందరికంటే నేనే ఎక్కువ సంపాదించాలి. నాకు నచ్చినట్టు ఈ 30 తులాలు 100 తులాలు కావాలి. పుస్ పుస్ అభయమిస్తూ
పుస్ పుస్ అభయం ఇస్తూ ఒక్కొక్క దీవెన నాయన దీవెన. దగ్గరికి రాక అక్కడే ఉండాలి, మీరు దగ్గరికి రావద్దు. సామ్లవారి కాళ్ళు ముట్టద్దు, పాదాలు ముట్టద్దు, సామ్లవారికి దూరమే ఉండాలి. లేకుంటే ఆ పవర్ను తట్టుకోలేవు నువ్వు. కుస్ కుస్ పుస్ పుస్ అభయం ఇస్తూ నువ్వు తీసుకొని తర్వాత మూట ఇప్పుకో. అది కూడా 3 గంటల తర్వాత మూట ఇప్పాలి, ఇప్పుడే ఇప్పొద్దు. సరేనా నాయన? సరే. కదా 3 గంటల తర్వాత తెరమన్నాడు. తెరిస్తే 90 తులాల బంగారం ఉంటుంది. నేను రిచ్ అయినా. స్వామి మంచోడు, నేను రిచ్ అయినా. కాయిదాలు స్వామి, ఇంత అన్యాయం చేతివి స్వామి. నిన్నే నమ్ముకుంటే కాగితాలేసి బంగారం తీసుకపోతివి స్వామి. నువ్వు వేసింది గిట్లేదు, మోసమైంది స్వామి. దొంగ స్వామి అని నమ్మితే దొంగ సామైపాయే. బంగారం పోయి చివరికి కాగితాలే మిగిలే.